గుడ్ మార్నింగ్ సార్. టైం ఎంత అయింది? అలిగేట్స్ గాడు ఎక్కడ? ఆఫీస్ టైం అయినా ఇంకా రాలేదు. సరేరా బాయ్. రే గుర్తుందిగా, ఏదో ఒకటి చేసి ఆఫీస్లో నాకు ఉద్యోగం వచ్చేలాగా ట్రై చేస్తారా బాబు. లోపల ఇంటర్వ్యూలు తోలు ఇచ్చేస్తారు. ఈజీ అనుకుంటున్నావు ఏంటి? అవునా? మరి నువ్వెలా పాస్ అయ్యవరా? రే నువ్వు ఆఫ్టర్ ఆల్ పబ్జీలో 8th లెవెల్ గాడివి. నీకెందుంటే? నేను 80 లెవెల్ రా. నాకెందు ఉండాలి? అరే అక్కడ జాబ్ కొట్టడం నాకు ఈజీరా. ఈజీ, డెడ్ ఈజీ. సర్లే ఇంక బయలుదేరు, నా టైం అవుతుంది. సర్లే బా. ఎందుకే ఏదో ఒకటి చేసి ఇక్కడ జాబ్ సంపాదించాలి. నీ ఇన్స్టా ఐడి. గుడ్ మార్నింగ్. టైం ఎంత? 11:30. బ్రేక్ టైం. క్యాంటీన్కి వెళ్దాం సార్. షట్ అప్. అలిగేట్స్కి ఒకటికే కాదు, మీ అందరికీ చెప్తున్నా, మన ఆఫీస్ లాగిన్ టైం 9 అంటే షార్ప్ 9 AM అందరూ ఆఫీస్లో ఉండాలి. మీ ఇష్టం వచ్చిన టైంకి వస్తే కుదరదు. సరే సార్, మీరు ఏదంటే అదే కరెక్ట్. కానీ ఇదే టైమింగ్ లాగౌట్ చేసేటప్పుడు కూడా ఉండాలి కదా. మన రమ్యకి సడన్గా వర్క్ ఇచ్చి 8 వరకు ఉంచేస్తారంట. ఆదిగాడైతే మరీ దారుణం. వీక్లో 3 days ఓవర్ స్టే చేస్తున్నాడు. పాప మా ఫైనాన్స్ మేనేజర్ అక్కడ ఆయన ఇంట్లో కన్నా ఆఫీస్లో ఎక్కువ ఉంటున్నాడంట. బ్యాగ్లో పిల్లోని బెడ్షీట్ తెచ్చుకున్నాడు సార్ పడుకోవడానికి. దీనికి ఏమంటారు? దీన్ని బట్టి నీకు ఏమర్థమైంది? ఏమర్థం చేసుకోవాలి? ఆఫీస్లో నువ్వు తప్ప అందరూ పనిచేస్తున్నారని. మీకు అలా అర్థమైందా? ఈడు కోడి పర్రా సార్. నువ్వు కూడా ఏం పీకలేదు, అది నాకు తెలుసు. గైస్, దిస్ ఈజ్ ఏప్రిల్, అంటే అప్రైజల్స్ అయ్యే టైం. మచ్చా, అప్రైజల్ సైకిల్ అంటే ఏందిరా? కొత్త సైకిలా? రేయ్, ఈ ఆఫీస్ లో మీరు చేసే పనిని బట్టి మీకు ఇంక్రిమెంట్స్, ప్రమోషన్స్ డిసైడ్ చేసే టైం. మీరు ఏమేం పీకారో ప్రూవ్ చేసుకునే టైం వచ్చింది. ఆఫీస్కి లేట్ గా వచ్చేసి మళ్ళీ నాకు ఇంక్రిమెంట్ రాలేదు, అది రాలేదంటే నేనేం చేయలేను. సార్ అంటే మాకు కూడా ఇప్పుడు ప్రమోషన్లు ఇస్తారా? నీకు కన్ఫర్మేషనే లేదు, ప్రమోషన్ ఒకటి. ముందు ఈ 6 నెలల్లో ఈ ఆఫీస్ లో ఏమేం నేర్చుకున్నావు, ఏమేం టాస్క్లు ఫినిష్ చేసావు, ఓ రిపోర్ట్ తయారు చేసుకుని రెడీగా ఉంచు. సుబ్రహ్మణ్యం, కమ్ టు మై క్యాబిన్. మీ గురించి అనుకుంటా, వెళ్ళి మీ అందరి గురించి ఇన్పుట్స్ ఇచ్చొస్తా. ముందు ఎవరిని అడిగి అప్రైజల్ సైకిల్ గురించి డిస్కషన్ పెట్టారు? అదేంటి నిషా, ఏప్రిల్లో చేస్తాం కదా. ఈరోజు మీటింగ్ ఉంది, మీరే అనౌన్స్ చేస్తారనుకుంటున్నా. ఈ కంపెనీలో జాయిన్ అయ్యి ఎన్ని ఇయర్స్ అయింది? 7 years. అప్రైజల్ సైకిల్ ప్రాసెస్ ఏంటో చెప్పండి. మన బ్రాంచ్ పర్ఫార్మెన్స్ పంపిస్తే సెంట్రల్ టీం వాళ్ళు క్యాడర్ వైజ్ బడ్జెట్ రిలీజ్ చేసి మనకిస్తారు. దాన్ని బట్టి మనం రేటింగ్స్ డిసైడ్ చేసి. మెయిల్ వచ్చిందా? ఇంకా రాలేదు, బట్ ఇట్ విల్ కమ్ నౌ ఇన్ సమ్ టైం మేబీ. మెయిల్ వచ్చిన తర్వాత మనం కూర్చొని మాట్లాడుకున్న తర్వాత డిస్కషన్ పెట్టాలి. ఇప్పుడు అందరూ అనవసరంగా హోప్స్ పెట్టేసుకోరు. హోప్స్ పెట్టుకోవడం ఏంటి నిషా? నేను కూడా హోప్స్ పెట్టుకున్నాను. అండ్ ఇన్ఫాక్ట్ ఐఎమ్ హోపింగ్ దట్ యూ విల్ బికమ్ ద జోనల్ హెడ్ దిస్ టైమ్. మీ ఎక్స్పెక్టేషన్ నా మీద కాదు. ఈ పొజిషన్ ఎలాగైనా ఖాళీ అయితే మీకొస్తుందని. అయినా అంత టెన్షన్ పడుతున్నావేంటి నిషా? కొంపతీసి ఈసారి ఇంక్రిమెంట్స్ లేవేంటి? నథింగ్ లైక్ దట్. అవునరా, మర్చిపోయాను. ఈ రోజే కదా నిఖిల్ వచ్చేది అనుకుంటా. అయినా వాడి పని బాగుందే. మనతో పాటు ఉండేవాడు ట్రాన్స్ఫర్ తో నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయాడు. మళ్ళీ ట్రాన్స్ఫర్ తో ఇంకొక ప్రమోషన్ తీసుకుని ఇక్కడికి వస్తున్నాడంట. అదే కదా ప్రాబ్లం. ఇప్పుడు వాడు మనతో పాటు ఉంటాడా, మనకి సీనియర్ లా ఉంటాడా చూడాలి. మారిపోయాడంటావా? ఏమో, ఆ జై ఉన్నప్పుడు అంతా బాగుండేదిరా. అనవసరంగా వాడు వెళ్ళిపోయాడురా. ఇప్పుడు వీడొచ్చి ఏం ఎక్స్ట్రాలు చేస్తాడో ఏంటో. సరే మనం చూద్దాం. ఇన్ కేస్ ఏమైనా ఎక్స్ట్రా చేసిండనుకో ఎలా కట్ చేయాలో నేను చెప్తా. ఓకేనా? ఫ్రెండ్లీగా ఉంటే ఓకే, లేకపోతేనే చూద్దాం. ఓకే. సత్య, ఇటు చూడు, ఎలా ఉంది? అరే అది చాలా బాగుంది. ఏంట్రా అక్కడేదో హాట్ డిస్కషన్ జరుగుతున్నట్టుంది? అదే కదా.
వీళ్ళు మారరే. హే ఎక్స్క్యూజ్ మీ, ఎవరు కావాలి భయ్యా? సూరి, మీకు మీ పని కంటే వేరే వాళ్ళ విషయాల్లో దూడడం చాలా ఇష్టం అనుకుంటా. అఫ్ కోర్స్ తెలుస్తుంది, బట్ మారుద్దాం. ఇంతకీ మీరెవరు భయ్యా అన్ని కరెక్ట్గా చెప్పేశారు? అల్గెట్స్. నా పేరు నిఖిల్. జైవేల్పడి కదా, సో మనోడ్ ప్లేస్ లో సెంట్రల్ బ్రాంచ్ నుంచి సీనియర్ మేనేజర్ గా పోస్ట్ చేశారు. హాయ్ భయ్యా. హాయ్. హాయ్. బాయ్. హాయ్ గైస్. హాయ్ నిఖిల్, వెల్కమ్ బ్యాక్ టు హైదరాబాద్. థ్యాంక్ యూ బడి. నువ్వేంట్రా పిల్లిని తిప్పేసినంత ఈజీగా ట్రాన్స్ఫర్లో తీసుకుంటావు? ఇప్పుడు మనం ఒకే ప్లేస్ లో ఒకటే వర్క్ చేస్తుంటే మన కెరీర్ అక్కడే ఆగిపోతుంది. అలా కాకుండా మనం ట్రాన్స్ఫర్ తీసుకుంటే మన గ్రోత్ కూడా ముందుకెళ్తుంది. అది నిజమేలే. అయినా నీకున్నంత డేర్ నాకు అస్సలు లేదు ఇష్టం వచ్చినట్టు షిఫ్ట్ అవడానికి. అయినా పాపం రజయ్ నిన్నే ఫాలో అవుతూ నీ వల్లే వెళ్ళిపోయాడు. ఏమవుతుందో ఏంటో. ఏమవుతుంది? మంచి పోస్ట్ కి వెళ్తాడేమో. అదేదో ఇక్కడుండి కూడా ప్రమోషన్ తీసుకోవచ్చు కదా. కానీ రైట్ అటువైపు చూడు, చాలా హాట్ గా డిస్కషన్ జరుగుతుంది. దానికోసమే నేను కూడా వచ్చింది. వాట్? ఇక్కడ ఏం పొజిషన్ ఉందని చెప్పి. అదిగో నిషా పొజిషన్ ఉంది కదా. ఏంటి? గైస్, ఐ వాస్ జస్ట్ కిడింగ్. నేను ఇప్పుడే కదా ప్రమోషన్ వచ్చింది. ఓకే, ఐ డోంట్ హావ్ టు హరీ. ఈసారి అయితే నేను డెఫినెట్ గా ప్రమోషన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నా. మంచిగా ఇంక్రిమెంట్స్ వస్తే నాకు లోన్ కూడా వస్తుంది కదా. ఎవరికైనా శాలరీ వస్తే ఎక్కడైనా ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటారు. నువ్వేంట్రా లోన్ వస్తుందన్నావు? నాకైతే 100% ప్రమోషన్ రావాలరా. డెసిగ్నేషన్ ఇంక్రీజ్ అయితేనే యూనో నా డ్రీమ్ జాబ్ వచ్చేలా ఉంది. సో ఈసారి మిస్ అవ్వద్దు. అందరికి ఇస్తే దాని శాలరీ అంటారు, ప్రమోషన్ అనరు. సో యు ఆల్ నో మై కేర్స్. అవును, ఎస్ఎస్ గడ మాట చెప్పాడా? చిల్ బ్రో. ఇప్పుడు నేను ఎక్కడ కూర్చోవాలి? ఇంకెక్కడ? ఈ సీటే. అక్కడ కూర్చో. థ్యాంక్ యూ. హే హాయ్. హాయ్. ఏంద్రా ఇల్లు మనకన్నా దారుణంగా ఉన్నారు. అదే కదా సార్, ఐపీఎల్ ఎంటర్టైన్మెంట్ కన్నా మన ఆఫీస్లో ఎక్కువ ఎంటర్టైన్మెంట్ దొరికేలా ఉంది. నా బెటరా నాకే ప్రమోషన్ అని. నాకు తెలిసి కొత్తోడికి ప్రమోషన్ అవసరం లేదనుకుంటా, లేదా ఆల్రెడీ ప్రమోషన్ తీసుకొని వచ్చాడేమో. నా బెట్ ఏంటంటే ఈసారి ప్రమోషన్ లీనాకే. మచా, ఐపీఎల్ నువ్వు ఏ టీంకి సపోర్ట్ రా? ఈసారి కప్ నమ్దే. హరిని లక్కీ నువ్వే అంటావే. అసలు దేని గురించిరా? ప్రమోషన్స్. ఈ ప్రమోషన్ల కాన్సెప్ట్ మీద కంటెంట్ చేస్తే చాలా మంది ఫాలోవర్స్ కి రీచ్ అవుతుంది. సీజన్ కదా, రీల్స్ చేస్తే రీచ్ ఉంటుంది. సరే చేసుకో. సీజన్ అంటే గుర్తొచ్చింది మామా, హైదరాబాద్ లో బెట్టింగ్ యాడ్ జరుగుతారా? దేనికి? కనుక మా ఊర్లో అనుకో మినిమం సీజన్ కి ₹1,00,000 సంపాదించాడువా? పోగొట్టేవాడిని. అది మనం కూడా మన ప్రమోషన్స్ గురించి చాలా సీరియస్ గా ఆలోచించాలి. లెట్స్ డూ వన్ థింగ్. మనం లాస్ట్ 6 months లో చేసిన వర్క్ అంతా రిపోర్ట్ కింద ప్రిపేర్ చేసి మనం కూడా అదే చేద్దాం. సరేనా? గుడ్ ఐడియా. పద స్టార్ట్ చేద్దామా? యా వి కెన్. ఈసారి పర్ఫార్మెన్స్ వైజ్ అందరూ బాగానే కష్టపడ్డారు. నాకు తెలుసు నిషా, మనం ఏది బెస్ట్ ఇవ్వగలమో అదే చూడాలి. ఎంత కష్టపడ్డాం అనేది కాదు, ఓకే సార్. ఎంత రిజల్ట్ వచ్చింది అనేది ఇంపార్టెంట్ ఇక్కడ. ఓకే సార్. నువ్వు ఒక పని చేయ ముందు, నువ్వు పరిశీలించిన వాళ్ళ రివ్యూ నాకు చెప్పు. వాటి మీద నాకు కొన్ని ప్లాన్స్ ఉన్నాయి. షూర్ సార్. హాయ్ నిషా. హే నిఖిల్, వెల్కమ్ బ్యాక్. థ్యాంక్ యూ. మాటలు ఉన్న హ్యాపీనెస్ ఫేస్ లో కనిపించట్లేదు. నిఖిల్, హోప్ నీకు కేటీ అంతా అందింది అనుకుంటా. ఒకసారి చెక్ చేసుకుని ఇఫ్ ఎనీ గ్యాప్స్ లెట్ మీ నో. ఓ, అయితే ఇక్కడ నుంచి ఓన్లీ ప్రొఫెషనల్ టాక్సా? ఎస్, ఆన్ గోయింగ్ ఇష్యూస్ ఏంటో ఒకసారి చూసుకొని ఏమైనా డౌట్స్ ఉంటే అప్డేట్ ఇవ్వండి. ఇవ్వండి నా. సరే మేడం, ఇస్తా. బాయ్. గైస్, మనం ఈ 6 months లో ఏం చేసాం? లాస్ట్ 6 months లో నువ్వేం చేసావు నేను చెప్తా లింగ్లెచ్చి. ఎస్ ప్లీజ్. ఇప్పుడు యూట్యూబ్ లో హోమ్ టూర్, కిచెన్ టూర్, వాషింగ్ మెషిన్ టూర్, వాష్రూమ్ టూర్ ఉన్నట్టు నువ్వు ఇంటి నుంచి ఆఫీస్కి బయలుదేరగానే ట్రాఫిక్ టూర్, ఆఫీస్కి వచ్చాక క్యాబిన్స్ టూర్, కోలీగ్స్ టూర్, క్యాంటీన్లో టూరు, మేనేజర్తో ఆఫీస్ టూరు, ఆఫీస్లో పార్టీల టూరు, ఇలా రకరకాల టాపిక్స్ మీద రీల్స్ చేసి నువ్వు జాయిన్ అయిన 6 months లోనే 1.2 million ఉన్న నీ ఫాలోవర్స్ 2 million టచ్ చేశారు. అంతేకాకుండా ఆ దరిద్రుడికి నీ ఇన్స్టా పిక్చర్ అంటించి పారుగొట్టావు. ఇది నీ పర్ఫార్మెన్స్. ఇలానే రాసిచ్చే. గాయస్,
కొంచెం సీరియస్గా ఆలోచించండి. సీరియస్గా ఆలోచించాలా? నువ్వేం చేసావు? జిఆర్ఈకి ప్రిపేర్ అవుతూ యూఎస్ వెళ్దామని ప్లాన్ వేసావు. వెళ్ళి రిపోర్ట్ నీకు పాస్పోర్ట్ ఇస్తాడేమో చూద్దాం. ఆది నువ్వు యూఎస్కి వెళ్తున్నావా? రిపోర్ట్ సంగతి చూద్దాం ఫస్ట్. హాయ్ గైస్, ఏంటి పైన కూర్చున్నావు? అది పాప పైల్స్ సార్, పైల్స్. సర్లే, మీ అందరినీ కలుద్దాం అనుకున్నాను. ఒకే చోట వాళ్ళే దొరికారు. రమ్య, నీ పాస్పోర్ట్ ఓకే అయిందా? అది నీ పేరు మీద 2 టాస్క్లు ఉన్నాయి, అవి ఫినిష్ చేసే. ఏంది భయ్యో మొత్తం అందరి గురించి తెలుసుకుని వచ్చినట్టున్నావు? ముందు సీజన్లో మీ పర్ఫార్మెన్స్ అంతా చూసానులే. హాయ్ నిఖిల్, ఏంటి జూనియర్స్ నప్పుడే ర్యాగింగా? గైస్ బీ కేర్ఫుల్. చూడ్డానికి చాలా జోవియల్గా ఉంటాడు, కానీ ఛాన్స్ ఇస్తే ఎక్కి కూర్చుంటాడు. అంత సీన్ లేదు. క్యాచ్ యు లేటర్. బాయ్ బాయ్. అవును, ఏంటి అందరూ ఏదో టెన్షన్గా ఉన్నారు? పర్ఫార్మెన్స్ రిపోర్ట్ గురించా? అవును లీనా. డోంట్ వరీ, అలిగేట్స్ కమ్ విత్ మీ. ఐల్ గైడ్ యూ హౌ టు షో ఇట్. లీనా, అలిగేట్స్ ఒకటికేనా? గాయ్స్, హీ వర్క్డ్ విత్ మీ. మీరు కూడా వెళ్ళి మీరు ఎవరితో వర్క్ చేశారో వాళ్ళని అడగొచ్చు కదా. కార్పొరేట్లో మనం ఎంత చేసామన్న దానికన్నా ఎలా చూపించామన్నది చాలా ఇంపార్టెంట్. రోజు ఏం చేసినా చేయకపోయినా ఆఫీస్ అవర్స్ అయిపోయాక ½ an hour స్టే చేయాలి. అండ్ ఆ అరగంటలో మనం చేసే ఈ సౌండ్స్ మన మేనేజర్కి గట్టిగా వినబడాలి. ఆవగించంత పని కూడా చేయకపోతే? కార్పొరేట్లో మనం ఏం చేయకపోయినా వర్క్ చేస్తున్న టీంలో పార్టిసిపేట్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ ఎదగాలంటే మన టాలెంట్ చూపించాలి, లేదంటే పక్కని వాడి మిస్టేక్స్ చూపించాలి. పని రాకపోయినా పర్వాలేదు, ప్రెజెంటేషన్ స్కిల్స్ చాలా ఉండాలి. లాస్ట్ 6 months టీమ్ యాక్టివిటీస్ అన్ని చూసినా ఐ హావ్ పార్టిసిపేట్స్ వెరీ సక్సెస్ఫుల్ ఇన్ దిస్ టీమ్. సో యాక్టివిటీ చెప్పుకోవడం బెటర్. అంతేరా? అంతే. ఓకే అక్క, థ్యాంక్ యూ. అది కరెక్ట్ కాదేమో సత్య. కార్పొరేట్లో అన్నిటికన్నా సెల్ఫ్ మార్కెటింగ్ చాలా ఇంపార్టెంట్ రమ్య. ఆదితో కూర్చోవచ్చు కదా. ఆది హస్ ఫినిష్ మెనీ టాస్క్. సో ఇద్దరు కలిసి రిపోర్ట్ ప్రిపేర్ చేసినాక పంపించేయండి. ఓకేనా? చేసేది ఆవగించెంతైనా సరే భూతద్దంలో పెద్దగా చేసి చూపించాలి. నన్ను కాదు, చూడు. థ్యాంక్స్ లీనా. జస్ట్ థ్యాంక్స్ ఏనా? నైట్ డ్రింక్స్, ఇప్పుడు కాఫీ. ఓకే. అమ్మయ్యా, డ్రింక్స్ మీకు, నీ ఎంటైర్ రిపోర్ట్ నాకు. చేసిచ్చాడా సత్య? ఏంటి? అదే నీ పర్ఫార్మెన్స్ రిపోర్ట్. నాకు టాస్కులు తప్ప ఇలాంటివే ఉండవు కదా. సత్య కూడా అదే చెప్పాడు. యూ హ్యావ్ డన్ సో మెనీ టాస్క్స్ అని. ఇన్ అదర్ వే ఆర్ సో లక్కీ. అంత లేదురే కానీ డోంట్ వరీ, నేను చేసిన ప్రతి టాస్క్కి ఇద్దరు కలిపి అసైన్ అయ్యాయి. సో ఇద్దరం కలిసి ఒకటే రిపోర్ట్ చేద్దాం. నిజంగానా? యా. థ్యాంక్ యూ సో మచ్ ఆది. ఏం అక్కర్లేదులే, దా చేద్దాం. సరే, ఎక్కడ ఆపాం? సో ఇదిగో. ఎరా, అయిపోయిందా రిపోర్ట్? బాగా ఇచ్చిందా లీనా నీకు? ఏయ్, దీంట్లో డబుల్ మీనింగా? లేదు బాయ్, సింగిల్ మీనింగే. నీకేం బాయ్, లీనా మొత్తం ప్రెజెంటేషన్ అంతా నీట్గా రెడీ చేసి ఇచ్చింది కదా? లేదురా, జీవితాంతం సరిపడే కార్పొరేట్ జ్ఞానం ఇచ్చింది. ఇచ్చిందంటున్నావు, ఎవరిచ్చారు, ఏమిచ్చారు? జ్ఞానం, నాలెడ్జ్ ఈస్ డివైన్. వావ్, ఈ డైలాగ్ మా రీల్స్ లో చాలా ఫేమస్. చవరికా నీ అమ్మ ప్రతిదానికి రీల్స్ ఇన్ఫ్లుయెన్సర్లు అనుకుంటా. అవునమ్మా, నన్ను ఎప్పుడు చేస్తాను ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్గా ఫేమస్? నీ ఫేస్ కంత సీన్ లేదులే కానీ లైట్ తీసుకో. ఎంత మాట అనింది? రే, ప్రెజెంటేషన్ రెడీ అయ్యా? అయ్యేదో అట్ట చేసా. ఏదో ఒకసారి చూపిరా. మీకంటే సీనియర్స్ హెల్ప్ చేశారు, నా పీపీటీలు ఎందుకులే, ఒకలా ఉంటాయి. మాకు కావాల్సింది కూడా అదేలే. ఫస్ట్ నీ ప్రెజెంటేషన్ చూశారనుకో, తర్వాత మా ప్రెజెంటేషన్ మీద ఫుల్ కాన్ఫిడెన్స్ వస్తుంది. అదే, అందుకే వదిలే. సారీ. ఎందుకురా కిషోర్ అంత కంగారు పడతామా? నా రిపోర్ట్ చూస్తే నువ్వు కంగారు పడతావు కాబట్టి. ఏంటో కొనుక్కుంటున్నావా? ఏం లేదులే. ఏంటి గైస్ అందరు చిల్ అవుతున్నారు? రిపోర్ట్స్ అన్ని రెడీయా? చూస్తే అర్థం కావట్లేదా? బాగా చేసినట్టున్నారు. అదేంటి, మీకు సత్య హెల్ప్ చేయలేదా? చేశాడు, బాగా చేశాడు.
రమ్యాని ఇంప్రెస్ చేశాడు, నన్ను ర్యాగింగ్ చేశాడు. నీకు అలాగే ఉండాలి. వాడు సత్య ఆమెకు హెల్ప్ చేసిన ఎంత ఫీల్ అవుతున్నాడు చూసావా? సుబ్రహ్మణ్యం, మన ఫ్రెషర్స్ పర్ఫార్మెన్స్ రిపోర్ట్స్ అన్ని కూడా ఒకసారి రివ్యూ చేయాలి. వాళ్ళందరినీ 1 by 1 రమ్మని చెప్పండి. అండ్ మీరు కూడా రండి. ఏంటి అందరూ అంతలా నవ్వుకుంటున్నారు? రిపోర్ట్ రెడీ చేశారా? పర్ఫార్మెన్స్ అయితే తెలియదు కానీ రిపోర్ట్ రెడీగా ఉంది సార్. ఎక్స్ట్రా జేకు నీ రిపోర్ట్లో రివ్యూ చేయాల్సింది నేనే. ప్రెజెంటేషన్ రెడీగా ఉంది సార్, మీరు ఎప్పుడంటే అప్పుడే. ఇప్పుడే? ఓకే సార్. అల్గేట్స్ సార్, ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ప్రకారం ఫస్ట్ నువ్వు 10 minutes లో నిషా క్యాబిన్కి రా. అలాగే సార్. నువ్వేంటే వెళ్ళు. సరే సరే చాలా పెట్టుకో. అరే రే 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 ఫస్ట్ నేను వెళ్తాగా. అంత బాగా ప్రిపేర్ అయ్యావా? అంటే నీకు లీనా ప్రాజెక్ట్లో ఫుల్ హెల్ప్ చేసింది కదా. ఫస్ట్ నువ్వు వెళ్ళావనుకో ఓ స్టాండర్డ్ సెట్ అవుతుంది. నాకు అంతంత మాత్రమే నాలెడ్జ్ కాబట్టి నేను వెళ్ళాను అనుకో ఏదో ఓకేరా అంటది. తర్వాత నువ్వు వెళ్ళావనుకో నీది చాలా బెటర్ ఉంటుంది. సరే సార్ వస్తున్నా సార్. అరే ఎలాగైనా అడిగేసి మనకు మంచి పేరు. గుడ్ మార్నింగ్ మ్యామ్. గుడ్ మార్నింగ్ సార్. ప్రెజెంటేషన్ మొదలుపెట్టు. ఎస్ సార్. ఇది సార్ ఈ 6 months నేను కష్టపడి చేసిన ప్రెజెంటేషన్. నేను దీంట్లో 0.07 million సేవ్ చేశాను మనకి. ఓహో, నేను జాయిన్ అయ్యి 6 months అయినా కానీ ఇన్వెంటరీలో చాలా చాలా సేవ్ చేశాను మ్యామ్. ఏంటి 0.07 million rupees per year? అంటే ఎంతో తెలుసా? అంటే సార్ అది అక్కర్లేదు, 70,000. నువ్వు ఇంతసేపటి నుండి అది పీకే అని ఇంత లెంత్ చెప్పావు కదా, నువ్వు సేవ్ చేసింది 70,000. 0.07 million అని పాస్ట్ గా చెప్తే పెద్దగా అయిపోదు. అంటే సార్ అది సుబ్రహ్మణ్యం, లీవ్ ఇట్. ఇట్స్ ఓకే. అట్లీస్ట్ ఇట్స్ అ గుడ్ స్టార్ట్. ఎస్ మ్యామ్. See Kishore, coming to your feedback, you have good potential, but you need more focus and dedication, okay? Sure ma'am. You can carry on. Thank you ma'am. Ma'am, na confirmation. కంగారు ఎందుకురే, చెప్తాంలే వెళ్ళు. ఓకే సార్. స్టాండర్డ్స్ ఇచ్చిలేపోయాను రా. ఎంతైనా లీనా ఇస్ లీనా రా. తల పోయినాం గారు. సో మన అన్ని కంపెనీ ఇన్వెంటరీ నుంచి ఇంత సేవింగ్స్ వస్తాయన్నమాట. యా, కాలేజ్ లో ఎగ్జామ్స్ అన్ని కాపీ కొట్టి పాస్ అయ్యావు కదా నువ్వు. అదేంటి సార్ అలా అంటారు? మీరేం చదువు పాస్ అయ్యారా? ఇది కిషోర్ గారి ప్రెజెంటేషన్, కనీసం కలర్స్ కూడా మార్చాలనిపించలేదురా నీకు? పోనీ కలర్స్ వదిలి చిన్న చిన్న వర్డింగ్స్ అన్న మార్చచ్చు కదరా. కొట్టేసినట్టున్నాడు. ఫస్ట్ నువ్వు వెళ్ళావనుకో ఓ స్టాండర్డ్ సెట్ అవుతుంది. నాకు అంతంత మాత్రమే నాలెడ్జ్ కాబట్టి నేను వెళ్ళాను అనుకో ఏదో ఓకేరా అంటది. తర్వాత నువ్వు వెళ్ళావనుకో నీది చాలా బెటర్ ఉంటుంది. వీటిప్పుడు కొట్టేసిన దగ్గర నుంచి అంటే సార్ మేమిద్దరం కలిసి వర్క్ చేసాం అనమాట, అందుకే ఇలా ఉంది. అండ్ కంపెనీలో ఇన్వెంటరీ కూడా చాలా సేవింగ్స్ చేసి. ఏంటి 0.07 million? అంటే 70,000. మీ ఇద్దరు కలిసి సేవ్ చేసింది 70,000. మళ్ళీ అందులో షేరు. నిషా, అసలు వీళ్ళిద్దరు కలిసి సేవ్ చేసింది ఎంత తెలుసా? It's okay, Subramaniam. This is their first job, and you can't expect miracles in a go. Coming to you, Algates, you have good potential, but you need more focus and dedication, okay? Okay, ma'am. Thanks, ma'am. Thanks, sir.
మీరు కూడా కాపీ కొట్టి ఎగ్జాంపుల్ పాసారా? వాళ్ళు సేమ్ ప్రెజెంటేషన్ తెచ్చినప్పుడు మనం సేమ్ వర్డ్స్ యూజ్ చేయడంలో తప్పలేదు కదా. యు ఆర్ అబ్సల్యూట్లీ రైట్. నెక్స్ట్. ఏంటి తల్లి ఇది? అంటే సార్ అది సీ లక్కీ, యూ హ్యావ్ టు షో సమ్ సీరియస్నెస్ అబౌట్ యువర్ జాబ్. దిస్ వే ఇట్ వోంట్ వర్క్ అవుట్. యూ హ్యావ్ టు షో ఇమీడియట్ ఇంప్రూవ్మెంట్. స్పెండ్ మోర్ టైమ్ విత్ హరిణి. ఓకే? ఓకే మ్యామ్. యూ కెన్ లీవ్ నౌ. షో సమ్ సీరియస్నెస్. నో. హోప్లెస్ ఫెలో. ఉడి అమ్మ కంపెనీ మొత్తం నీ మీద నడుస్తున్నట్టుంది కదరా ఈ ప్రెజెంటేషన్ చూస్తుంటే. ఏంటి? యాక్టివ్లీ పార్టిసిపేటెడ్ ఇన్ ఎంకరేజింగ్ ఇయర్లీ సేల్స్. కెన్ యూ ఎక్స్ప్లెయిన్ మీ దిస్ ప్లీజ్? అంటే లాస్ట్ మంత్ మన యాప్లోంచి నేను ఒక 1000 రూపాయలకు ఆర్డర్ పెట్టాను సార్. అలా అంటే నేను కొంటాను. అటైతే మీరు కూడా రిపోర్ట్లు యాడ్ చేసుకోండి సార్. నిషా, వీడు ఆఫీస్లో కంటే క్యాంటీన్లో ఎక్కువ ఉంటారు తెలుసా? సార్ నేను క్యాంటీన్లో ఉంటాను మీకేంటే తెలుసు? అంటే మీరు కూడా క్యాంటీన్లో ఉంటారు కదా. సూరి, కమింగ్ టు యువర్ ఫీడ్బ్యాక్. నేను చెప్పనా? క్యారీ ఆన్. సూరి, యూ హ్యావ్ గ్రేట్ పొటెన్షియల్ బట్ యూ నీడ్ మోర్ ఫోకస్ అండ్ డెడికేషన్. అంతేనా? కన్ఫర్మేషన్ రాగానే స్టార్ట్ చేద్దాం సార్. ఏంటి? అదే సార్, ఫోకస్ అండ్ డెడికేషన్. లంచ్ టైం ఏంటి సార్? నేను పోయొచ్చా సార్? పద. ఏంటి ఇద్దరు కలిసి ఒకేసారి వచ్చారు? అంటే సోఫార్ అన్ని టాస్క్లు ఇద్దరం కలిసే చేసాం సార్. ఒకళ్ళు ముందు వచ్చి ఒకళ్ళ తర్వాత వస్తే కాపీ కొట్టినట్టు ఉంటుందని ఇద్దరం కలిసి ఎక్స్ప్లెయిన్ చేయడానికి వచ్చాం. ఇట్స్ ఓకే, నో ఇష్యూస్, క్యారీ ఆన్. Good. Impressed. Keep up the good work. Thank you, Nisha. Thank you, Nisha. Thank you, sir. You can go now. ఇంకా అంతా అయిపోయినట్టేనా? ఎస్. ఒకసారి సీనియర్స్తో కూడా మాట్లాడదామా 1-on-1? యా, నేను అదే వెయిట్ చేస్తున్నాను, ఇంకా రాలేదేంటి అని. బాగా టైం తీసుకుంటున్నారంటే గట్టిగా ప్లాన్ చేసినట్టున్నారు. We'll confirm your promotion and increment part tomorrow. Please don't reveal anything to the team until we announce. Software field మీద అన్ని జోకులో అయ్యో అయ్యయ్యో టిప్ టాప్ ఉండడానికి అన్ని చెప్పనా అయ్యో అయ్యయ్యో ఈఎంఐలు పెట్టి క్రెడిట్ కార్డు చేతబట్టి ఏమైనా కొంటాం ఎంతైనా. మావా మంత్ ఎండ్ వచ్చింది మావా. మంత్ ఎండ్ వస్తే గొంతెండిపోతుంది మళ్ళీ ఒకటో తేదీ దాకా. పెరుగుతున్న స్ట్రెస్ తో రాలుతున్న జుట్టుతో ఆఫీసు చెట్టుతో సాగాలిరా. ఎంత జీతం వచ్చినా జీవితాలు మారునా, కార్పొరేట్ లైఫ్ స్టైల్ ఇంతేనురా. ఎస్కేప్ బటన్ నొక్కి ఎస్కేప్ అవ్వడానికి లైఫ్ కంప్యూటర్ ఏం కాదురా. ఉన్న ఒక్క జిందగీ ఎంత ఎంత చిన్నది, వన్స్ మోర్ అంటే మళ్ళీ తిరిగి రాదురా. వేరే లెవెల్ ఆఫీసు, వేరే లెవెల్ ఆఫీసు.